తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ ఆందోళన బాటపట్టింది. రైతు గోస బీజేపీ భరోసా పేరుతో బస్సు యాత్రను ప్రారంభించి క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతోంది. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఇక తాండూరులో ప్రారంభమైన ఈ యాత్ర తొలి రోజే గజ్వేల్ వరకు సాగింది. దారి పొడవునా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ అక్కడి రైతుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ లెక్కలన్నీ పచ్చి అబద్దాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని బీజేపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారని, తేమ తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక బీజేపీ నేతల బస్సు యాత్ర సందర్భంగా ఏ జిల్లాల మీదుగా యాత్ర సాగుతోంది, ఇక ఎవరెవరితో సంప్రదింపులు చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ కేంద్రాల్లో పరిశీలిస్తున్నారు ధాన్యం కొనుగోళ్లు అన్న విషయాలను అక్కడే లైవ్గా మనకు అందిస్తారు రాజ్ కుమార్. చెప్పండి, ఎవరెవరు ఈ బస్సు యాత్రలో పాల్గొన్నారు, బస్సు యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? రైట్, గుడ్ మార్నింగ్ మాధవి. మనం ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం, నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో. ఈరోజు బీజేపీ నేతలు, ముఖ్యంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలతో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో, అదేవిధంగా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. తాండూరు నుంచి, అంటే చేవేళ్ళ పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న తాండూరు నుంచి మొదలు పెడితే తాండూరు, గజ్వేల్ తర్వాత భువనగిరి జనగామ, వరంగల్ నుంచి భూపాలపల్లి, కాటారం నుంచి మంతిని నుంచి లాస్ట్ పెద్దపల్లి. సో ఇన్ని నియోజకవర్గాలు, ఇన్ని ప్రాంతాల్లో ఈ 3 రోజుల బస్సు యాత్ర, అంటే రైతు గోస బీజేపీ భరోసా యాత్ర, బస్సు యాత్ర అనే పేరుతో ప్రారంభిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులు క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ధాన్యం పండిస్తున్నారు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ప్రధాన ఉద్దేశం ఈ యొక్క యాత్ర. ఈ 3 రోజులు కూడా ఎక్కడెక్కడైతే రైతులు ఉంటారో, తర్వాత మార్కెట్ యార్డ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి విజిట్ చేసి సందర్శించి అక్కడున్న రైతు సమస్యలను కనుక్కొని తెలుసుకొని ఒక రిపోర్ట్ కూడా తయారు చేయబోతున్నారు. సో ఈ 3 రోజుల పాటు చాలామంది రైతులను కలవడానికి ప్లాన్ చేశారు. ఎక్కడైతే బీజేపీ నేతలు గ్రౌండ్లో ఉన్నారో, నియోజకవర్గాల్లో, మండలాల్లో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎక్కడ సమస్య ఎక్కువ ఉంది, ఎక్కడ తడిసిన ధాన్యం ఎక్కువ ఉంది, ఎక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఎక్కడలేవు, ఎక్కడ రైతులు ఈ యొక్క ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారో దాన్ని బీజేపీ నేతలు ఫోకస్ చేసి అక్కడ వెళ్ళి రైతులతో ఇంటరాక్ట్ కావడానికి ఒక ప్లాన్ చేశారు. ఇది టోటల్గా 3 రోజుల బస్సు యాత్ర. ఒకవైపు బీఆర్ఎస్ నీటి సమస్యలు అంటూ వాళ్ళు పోరాటం స్టార్ట్ చేశారు. దాంతోపాటు బీజేపీ కూడా ఇవాళ రైతు సమస్యలపై బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం లేదా ఒత్తిడి చేసే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తూ ఉంది. రైట్ రాజ్ కుమార్, ఆల్రెడీ మేము చేస్తున్నాం రైతుల గురించి పోరాటాలు, ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తున్నాము అని బీఆర్ఎస్ అంటోంది. ఇప్పుడు అంటే మేము స్టార్ట్ చేశాకే బీజేపీకి గుర్తొచ్చిందా అని చెప్పి బీఆర్ఎస్ అంటోంది. మరి దీనికి బీజేపీ నేతల స్పందన ఏంటి? రైట్, సో అటు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది, మేము ప్రారంభించిన తర్వాతనే మీరు ప్రారంభించారు. సో ఇవి రాజకీయ విమర్శలు ఎలాగ ఉంటాయి, ఒకరు ముందు ఒకరు తర్వాత. సో బీజేపీ ఏమంటుంది, లేదా మేము ఎప్పటి నుంచో క్షేత్రస్థాయిలో ఉంటాం, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వము ఎప్పటికప్పుడు రైతులకు మద్దతు ధర పెంచుతూ ఉంది, రైతు బీమా విషయం కావచ్చు, ఇంకా మిగతా యూరియా, డిఏపి అంటే ఏదైతే ఎరువులు కావాలో వాటి మీద కూడా ఎప్పటికప్పుడు కేంద్ర క్యాబినెట్ అంటే మోడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు
మద్దతు ప్రకటిస్తూ ఉంది. రైతులతో బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు గుర్తు చేస్తేనే మాకు అవసరం లేదు, మేము ఆల్రెడీ ప్రజల్లో ఉన్నామని బీజేపీ దానికి కౌంటర్ ఇస్తుంది. సో మొత్తం మీద ఇటు రాజకీయంగా రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, కొంచెం పార్టీని యాక్టివేట్ చేయడానికి కావచ్చు, కార్యకర్తలను, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్తే తప్ప, ఎందుకంటే ఆఫీసులో కూర్చుంటే కాదు, రివ్యూలు, మీటింగ్లు, ప్రెస్ మీట్లతో సరిపోదు. కాబట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో విషయంలో గ్రౌండ్ అంటే క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే తప్ప పార్టీ డెవలప్ కాదు. ఇటీవల రామచంద్రరావు గారు, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు ఢిల్లీకి వెళ్ళారు. సో పార్టీని కరెక్ట్గా తీసుకెళ్ళాలి, వేరే రాష్ట్రాల్లో బలోపేతం అవుతున్నాం, ఇక్కడ కావట్లేదు. సో దాన్ని ఉద్దేశించి ఒకవైపు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం పోరాడుతుంది. సో మీరు కూడా పోరాడాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాడితేనే మనకు పశ్చిమ బెంగాల్ లాంటి మనకు అవకాశం తెలంగాణలో కూడా వస్తుందనే ఆదేశాలతో వీళ్ళు కూడా యాక్టివ్ అయ్యారు. సో ఒక పెద్ద డ్రైవే తీసుకున్నారు, పెద్ద కార్యక్రమే. చూడాలి మరి వీళ్ళు ఎలా ముందుకెళ్తారు, ఈ నివేదికలకైనా లేకపోతే నిజంగా రైతు సమస్యలు పరిష్కారం, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మరి వీళ్ళు ఏమన్నా పరిష్కారం చేసే అవకాశం ఉంటుందా? ఒక్క నిమిషం, మన ఇప్పుడే రామచంద్రరావు గారు వచ్చారు, 1 సెకండ్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది, దేని మీద ఫోకస్ చేయబోతున్నారు? 1 సెకండ్ మాది మనం సార్ సరే ఓకే. వాళ్ళ మీటింగ్ ఇప్పుడు కొద్దిసేపట్లో బస్సు యాత్ర స్టార్ట్ కాబోతుంది. ఈ స్టార్ట్ మంచిది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్సీలు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. దీని మీద వీళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎక్కడెక్కడ కలవాలనే దాని మీద ఫస్ట్ ఒక మీటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మరికొద్దిసేపట్లో ఇక్కడ బస్సులో నాయకులందరూ, నేతలందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ నేను తాజా సమాచారం అందిస్తాను మాది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.